తల్లి తర్వాత తల్లిగా అంటే పినతల్లిగా నకరకల్లు ఎంపీడీఓ కార్యాలయాన్ని భావించే నకరకల్లు ఎంపీడీఓ కాశయ్య గారితో హెచ్టీవీ న్యూస్ ముఖాముఖి ఇంటర్వ్యూ ఈరోజు చూద్దాం. నమస్తే అండి. మనం పబ్లిక్ టాక్ హెచ్డి ఛానల్ ద్వారా పల్నాడు జిల్లా నగరకల్లు మండలంలోని మండల కార్యాలయం నందు హైర్ ఆఫీసర్ అయినటువంటి ఎంపీడీఓ కాశయ్య గారిని ఇంటర్వ్యూ చేయడం కోసం వచ్చాము. ఆయన జాబ్ రాకముందు ఆయన కష్టాలేంటి, జాబ్ వచ్చిన తర్వాత ఏంటి, ఆయన సేవలు ఏంటి, ఇలాంటివన్నీ కూడా తెలుసుకోవడం కోసం ఇక్కడ రావడం జరిగింది. సార్ నమస్తే సార్. నమస్తే. మేము పబ్లిక్ టాక్ హెచ్డి ఛానల్ నుంచి వచ్చాం సార్. సార్ తమ పేరు? నా పేరు కాశీ అండి. ఓకే అండి. మీరు ఇక్కడ ఎన్ని రోజుల నుంచి ఇట్లా జాబ్ చేస్తున్నారు సార్? ఇక్కడైతే 1 సంవత్సరం నుంచి చేస్తున్నాను. ఓకే అండి. తమ క్వాలిఫికేషను, మీ బాల్యం ఎక్కడ జరిగింది, ఏంటి? నేను బీకామ్ చదువుకున్నానండి. నర్సాపేట ఎన్టీఆర్ కాలేజీలో చదువుకున్నాను, నర్సాపేట. నేను నేటివ్ ప్లేస్ అయితే నాది గంగిరెడ్డిపాలెం, మాచవరం మండలం గంగిరెడ్డిపాలెం. అవునా సార్? మాది కూడా దగ్గరగా మాచవరేనండి. మీరు ఈ జాబ్కు రాకముందు మీరు ఎట్లా ఇది చేసేవారు సార్? నాకు 1994లో మ్యారేజ్ అయిందండి. 98 కల్లా 3 పిల్లలు పుట్టారు. 98 కల్లా 3 పిల్లలు అయిన తర్వాత కాస్త ఆ లోపల పేపరు సంబంధించినటువంటి చేశాను. నేను కూడా కాస్త న్యూస్ పేపర్లో వేయటం అవన్నీ చేశాను బ్రతుకు తెరువు కోసం. తర్వాత గ్రూప్ 1 గ్రూప్ 2 కోచింగ్ తీసుకుందాం అనేటువంటి ఉద్దేశం మీద 98 నవంబర్లో అక్కడ మనకి గుంటూరులో అపెక్స్ కోచింగ్ సెంటర్ అని చెప్పి అమర్నాథ్ గారు స్థాపించారు. అక్కడ గ్రూప్ 1 కోచింగ్కి వెళ్ళాము. ఆ గ్రూప్ 1 కోచింగ్కి వెళ్ళి గ్రూప్ 2 కూడా ఎమ్మటే నోటిఫికేషన్ పడుతుంది. 99 నోటిఫికేషన్ గ్రూప్ 2లో నేను రాయటం జరిగింది. అది 2000 ఆగస్టు 8-9 తారీఖులో జరగటం జరిగింది. అది రాసిన తర్వాత మొత్తం 1 సంవత్సరాల పాటు కోచింగ్ తీసుకున్నాను. అప్పటికి నాకు 3 పిల్లలు. ఓకే. 3 పిల్లలు అయిన తర్వాత గ్రూప్ 1 గ్రూప్ 2 కోచింగ్ తీసుకొని దేవుడి దయ వల్ల మనకి ఆ నోటిఫికేషన్లో వచ్చింది. అది 2003లో ఇంటర్వ్యూ వచ్చింది. 2005లో నాకు యూఓపిఆర్డి ఉద్యోగం గ్రూప్ 2 ద్వారా యూఓపిఆర్డి ఉద్యోగం వచ్చింది. అది ఫస్ట్ నకరకల్లే నేను చేసింది కూడా నకరకల్ మండలంలో నేను యూఓపిఆర్డిగా చేయడం జరిగింది. మీరు కోచింగ్ వెళ్ళిన టైంలో మరి ఫ్యామిలీ పరిస్థితి ఎట్లా ఇది చేశారు సార్? ఇంకా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకున్నాను. కాస్త ఫిక్స్డ్ అసెట్స్ ఏ ఉన్నాయిలే, వాటి ద్వారా కాస్త ఇటు పిల్లల్ని పోషించుకుంటూ మళ్ళీ కోచింగ్ కూడా తీసుకుంటూ కాస్త జాగ్రత్తగా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా చూసుకొని ఎట్లా దేవుడి వల్ల గ్రూప్ 2 కోచింగ్లో నాకు ఎట్ ఏ టైమే వచ్చింది. గ్రూప్ 2 యూఓపిఆర్డిగా వచ్చింది. ఇట్లా జాబ్ వచ్చినప్పుడు ఈ సంతోషాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరితో వ్యక్తపరుచుకున్నారు సార్ మీరు? ఫస్ట్ మనకి గ్రూప్ 1 గ్రూప్ 2 కోచింగ్ తీసుకునేటప్పుడు చాలామంది ఎగతాళి చేశారు. ఓకే సార్. చాలామంది చేస్తున్నారులే, చాలామంది రాస్తున్నారులే, ఈయనకు వచ్చి ఇదేందో పోయేది ఏందో అని చాలామంది ఎగతాళి చేశారు. కాశీ ఏమి చేయగలగలేదులే అని చెప్పి కూడా కొంతమంది ఎగతాళి చేశారు, డిసప్పాయింట్ చేసేవాళ్ళు. వాళ్ళందరికీ నేను ఒక సమాధానం చెప్పాలనుకొని కాస్త గట్టిగా పట్టుదలగా చదవటం జరిగింది. దేవుడు కూడా సహకరించాడు. అయితే మీకు మంచి బ్యాక్ బోన్ సపోర్ట్ బాగా ఇచ్చారన్నమాట ఫ్యామిలీ పరంగా? అవును, ఫ్యామిలీ పరంగా మా మిసెస్ పాపం ఆ అమ్మాయి 3 పిల్లల్ని కూడా చూసుకుంటూ నేను ఒత్తిడి కూడా తగ్గించింది నా మీద. అట్లా మనకి సహకారం కూడా ఫ్యామిలీ పరంగా సహకారం వచ్చింది. మేడం గారికి అయితే మీరు చాలా రుణపడి ఉంటారు. అవును, మేడం గారు చాలా రుణపడి ఉన్నాను. ఓకే సార్. మీకు ఈ పోస్ట్ వచ్చిన తర్వాత స్టార్టింగ్ ఎక్కడ పెడతారు సార్ పోస్టింగ్ మీకు? స్టార్టింగ్ అయితే నకరకల్లేనండి. నకరకల్లే 2005 ఇక్కడ మార్చి 17వ తారీఖు జాయిన్ అయ్యాను నేను.
అయితే నగరకల్లుతో మీకు మంచి అనుబంధాలు ఉన్నాయి. నకరికల్లు మంచి అనుబంధం. నకరికల్లు మనల్ని ఫస్ట్ పోస్టింగ్ నకరికల్లే కాబట్టి నాకు అప్పట్లోనే నేను నకరికల్ని నేను నా తల్లి తర్వాత తల్లిగా నేను భావించేవాడిని, పినతల్లిగా భావించేవాడిని నకరికల్లి. ఓకే సార్. అయితే మీకు చాలా రుణపడి ఉంటుంది సార్ నగరకల్లు కూడా. ఎప్పటికీ ఉంటుంది సార్. సరే సార్, మీరు ఈ జాబ్ పరంగా వచ్చినప్పుడు మీరు ఈ ప్రజలకు ఎలాంటి సేవలు చేయాలని మీరు ఇదయ్యారు సార్? మీరు ఎందుకంటే కింద స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి మీకు అన్నీ పూర్తిగా ఇదవుతూ ఉంటుంటాయి కాబట్టి ఎలాంటి సేవలు మీరు చేయాలనుకున్నారు? మనకి ఇప్పుడు ఎండిఓగా ఇక్కడ బాధ్యతలు తీసుకొని సంవత్సరం అవుతుంది. మనకి ఎంపీడీఓగా ఏమైతే మనం చేయగలమో అవన్నీ కూడా ఇక్కడ మనకి ఎంపీడీఓగా మన కంట్రోల్లో ఏఈపిఆర్ గారు, తర్వాత ఎంఈఓ గారు, ఏపీఓ గారు, ఈఓపిఆర్డి గారు, వీళ్ళందరూ మనం జీతాలు ఇచ్చేటువంటి వాళ్ళు. మన కంట్రోల్ ఇవే కాకుండా మనకి చాలా రకాలైనటువంటి ఇప్పుడు ప్రస్తుతం ఎంజీఎన్ఆర్జీఎస్లో మనకి చాలా రకాల పనులు జరుగుతూ ఉంటాయి. అవన్నీ కూడా పండ్ల తోటల పెంపకం కానీ, క్యాటిల్ షెడ్యూల్ నిర్మాణం, గోకులం షెడ్లు కానీ, సోప్ పిట్స్ కానీ, కంపోస్ట్ పిట్లు కానీ, తర్వాత రూప్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ కానీ, తర్వాత ఎవరైతే మనకి ఉపాధి పనులకి వస్తారో వాళ్ళందరికీ ఈకేవైసీ చేయించడం కానీ, వీటికి సంబంధించినటువంటి మన ఉపాధి హామీకి సంబంధించినటువంటి పనుల్లో ఉన్నాయి. అవన్నీ కూడా మనం చేపిస్తూ ఉన్నాం. అవి కాక ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఏమైతే పిల్లలకి ఏమైతే కావాలనో అవన్నీ కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో మనం చేస్తూ ఉంటాం. అవి కాక మనకి ఫండ్స్ ఉంటాయి, మండల పరిషత్ ఫండ్స్. ఇందులో మనకి జనరల్ ఫండ్ కానీ, 15th ఫైనాన్స్ ఫండ్ కానీ, ఇవన్నీ ఇక్కడ ఏఈపిఆర్ ద్వారా కానీ, ఏఈఆర్డబ్ల్యూఎస్ గారి ద్వారా కానీ ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం. గౌరవనీయులు మనకి ఎమ్మెల్యే గారు వారి ఆధ్వర్యంలో మేము అన్నీ కూడా పనులు చేస్తూ ఉంటాం. ఇవి కాకుండా ఈఓపిఆర్డి ఉన్నారు, గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి ఫండ్స్. అవన్నీ కూడా సద్వినియోగం చేసేటట్టుగా మనం వాళ్ళని కాస్త కంట్రోల్ చేసుకోవటం కానీ, గ్రామ పంచాయతీలో జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఒక పంచాయతీ సంబంధించినవి కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో మనం పెన్షన్లు ఇవ్వటం కానీ, అనేక రకాలైనటువంటి సర్వేలు, ఒక 20 రకాల సర్వేలు జరుగుతూ ఉన్నాయి. ఈ 20 రకాల సర్వేల్లో కూడా మన మండలం ముందుండేటట్టుగా ఇవన్నీ మనం చేస్తూ ఉన్నామండి. ఇందులో పెన్షన్లు మనం 9,434 పెన్షన్లు ఉన్నాయి మనకు మొత్తం మండలం. 9,434 పెన్షన్లు మొత్తం మనం 4,18,00,000 రూపాయలు నెల పంపిణీ చేయాలి. ఓన్లీ మన మండలానికే 4,18,00,000 రూపాయలు పంపిణీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే ఓకే. వీళ్ళందరినీ కూడా మనం ఉదయాన్నే 7 లోపులోనే అందరిని కూడా మనం అందరిని పిలిపించేసి ఒక 125 మంది దాకా వీళ్ళన్నీ కూడా పంపిణీ చేస్తూ ఉన్నాం. అన్నీ పంపిణీ అయిపోయిన తర్వాత జాగ్రత్తగా మళ్ళీ గవర్నమెంట్ కట్టాల్సిన డబ్బులు కూడా మనం కట్టియడం కానీ అవన్నీ మనం చేస్తూ ఉన్నాం. రకరకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఒక పంచాయతీ సంబంధించినటువంటి పనులే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మనం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మీరు ఈ జాబ్ వచ్చిన తర్వాత మీకు ఎటువంటి ప్రెజర్లు ఉన్నాయా సార్? ఏం లేదు సార్, మనం ఏంటంటే క్లియర్గా ఉంటాం కాబట్టి నాకైతే ఎటువంటి పొలిటికల్ ప్రెజర్ ఏం లేదు, చాలా క్లియర్గా ఉంది. ఓకే సార్. ఇప్పుడు మీ హ్యాపీనెస్ని జాబ్ వచ్చినప్పటికీ ఇప్పటికీ మీలో ఏమైనా డిఫరెన్స్లు ఏమైనా వచ్చినాయా సార్? జాబ్ రాకముందు ఏంటంటే కాస్త కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గుతూ ఉంటుంటాయి జనరల్గా. జాబ్ వచ్చిన తర్వాత దేవుడిలో జాబ్ వచ్చింది కాబట్టి మన పిల్లల్ని కాస్త మంచిగా చదివించుకోవటం, మనం క్లియర్గా ఉంటాం కాబట్టి వాళ్ళ మీద కూడా ఆ అభివృద్ధి అనేది పెట్టడం. దేవుడి దయ వల్ల అమ్మాయి పెద్ద పిల్ల అమెరికాలో, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు అమెరికాలో సెటిల్ అయ్యారు. వాళ్ళిద్దరు మంచిగా జాబ్ చేసుకుంటూ ఉన్నారు అక్కడ. రెండో అమ్మాయి, ఆ అమ్మాయికి కూడా సచివాలయం ఉద్యోగం ఉంది. ఆ అబ్బాయి కూడా ఆయన పీజీ చేశాడు. అల్లుడు అతను కూడా డాక్టరే, ఇబ్బంది లేదు. వాళ్ళిద్దరు కూడా మంచిగా సెటిల్ అయ్యారు. కొడుకు ఎంబీబీఎస్ అయిపోయింది నా కొడుకు. ఆ అబ్బాయి కూడా పీజీ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ జాబ్ రాకపోతే మనం అంత అభివృద్ధి పిల్లల మీద పెట్టుండే వాళ్ళం కాదు. అంత ముందు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ కంటే కొద్దిగా మా శారీరకంగా కానీ, మానసికంగా కానీ, సమాజపరంగా కానీ జనరల్గా జాబ్ రాబట్టే కదా మనకు దేవుడు ఇచ్చాడు. ఇదంతా దేవుని వల్ల రావట్లేదు. ఎస్, దేవుడి యొక్క చూపు మన మీద ఉండాలండి. ఎలాగుంటుంది, మనం చేసేటువంటి పనులు బట్టి ఆయన మన మీద చూపు పెడతాడు. మనం మన దగ్గరకు వచ్చినటువంటి పేదలు ఉంటారు, వాళ్ళకి చేసే అవకాశం ఉంటే 1 నిమిషంలో చేసి పంపించేస్తాం. దేవుడికి ఇష్టమైనటువంటి పనులు మనం చేస్తుంటే దేవుడు మనకి సేవ చేస్తాడు, ఇబ్బంది లేదు. అదే నేను మెయిన్ నమ్మకం నాది. ఉద్యోగరీత్యా హెల్పింగ్ కాకుండా సోషల్ సర్వీస్ పరంగా ఇట్లా హెల్పింగ్ చేసిన సోషల్ సర్వీస్ పరంగా మన మీద నమ్మకంతో చాలామంది వస్తుంటారు అనేక రకాల డిపార్ట్మెంట్కి సంబంధించిన.
అది కూడా అది అవకాశం ఉన్నంతవరకు ఆ డిపార్ట్మెంట్లతో మాట్లాడి, ఇప్పుడు రెవెన్యూకి సంబంధించిన ఉంటాయి కొన్ని, అవును, మన మీద నమ్మకం మీద వేరే వాళ్ళు వస్తారు. వచ్చినప్పుడు కాస్త మనం ర్యాపో వాళ్ళతో బిల్డప్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని కాస్త చేయాల్సిన అవసరం ఉందిలే, చేయండి అని చెప్పంటే చేస్తూ ఉంటారు. అట్లా నాకు సంబంధించినటువంటి చాలా చేశానండి. ఆ రకమైన తృప్తి కూడా ఉంది నాకు పిడుగురాల్లో మనకు సంబంధించినటువంటి. సార్ మీరు ఇప్పుడు ఫస్ట్ టైం మీకు జాబ్ ఎక్కడ వచ్చింది సార్? ఫస్ట్ 2005 మార్చి 17వ తారీఖున నకరికల్ మండలంలోనే నేను యూఓపిఆర్డీగా గ్రూప్ 2 సర్వీస్ మీద యూఓపిఆర్డీగా జాయిన్ అవ్వడం జరిగిందండి. ఇక్కడ 2005 మార్చి 17 నుంచి 2006 నవంబర్ 13 దాకా ఉన్నాయి. ఇక్కడే సంవత్సరాలు చేశాను. తర్వాత పిడుగురాళ్ళ నాకు అవకాశం వచ్చింది. పిడుగురాళ్ళ ఏదైతే సొంత ఊరికే ఇందాక చెప్పుకున్నట్టుగా చాలామంది ఉద్యోగం వల్ల కాదని చెప్పి అనుకున్న వాళ్ళందరికీ నేను సమాధానం చెప్పాలని, ఆదర్శంగా నిలబడ్డారు. సమాధానం చెప్పాలి వాళ్ళందరికీ అనేది. మనం ఒక శత్రువుని జయించాలంటే వాళ్ళ మీద యుద్ధం చేయకూడదు. ఏం చేయాలా? మన ప్రోగ్రెస్ని వాళ్ళకి చూపించాలి. మన ప్రోగ్రెస్ని వాళ్ళకి చూపిస్తే ఆటోమేటిక్గా శత్రువు డౌన్ అయిపోతారు. మన గురించి తప్పుగా మాట్లాడిన వాళ్ళందరికీ సమాధానం చెప్పాలంటే నేను అదే చెప్పాను. ఇక్కడ సంవత్సరాల్లో నేను ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు పెద్దవాళ్ళు చాలామంది మీరు ఉండమని చెప్పారు. నేను వారికి చెప్పింది కూడా అదే. సార్ నాకు చిన్న కోరిక ఉందంటే పిడుగురాల్లో చేయాలని నాకు కోరిక ఉంది సార్, నేను వెళ్తా సార్ అని చెప్పంటే సర్లే అని చెప్పి పాపం వాళ్ళు కూడా అనుమతి ఇచ్చారు. అప్పుడు ఉన్నటువంటి నాయకుడు వెళ్ళా. పిడుగురాల్లో 5 సంవత్సరాలు చేశాను యూఓపిఆర్డీగా. ఓకే సార్. యూఓపిఆర్డీగా 5 సంవత్సరాలు సొంత మండలం కింద లెక్క. నేను మాచవరం నెగిటివ్ మండలమే, కానీ అక్కడికి వచ్చి అక్కడనే నేను 1996లోనే వచ్చాను. అక్కడే చేయాలనేటువంటి నా కోరిక మీద అక్కడ చేశాను. 5 సంవత్సరాలు చేశాను. 5 సంవత్సరాలు చేసిన తర్వాత బెల్లంకొండ వెళ్ళాను. బెల్లంకొండలో చేస్తూ మళ్ళీ 2 సంవత్సరాల పాటు పిడుగురాల్లో మళ్ళీ లేదు 2 సంవత్సరాల పాటు పిడుగురాల్లో ఇన్ఛార్జి కూడా చేశాను. అంటే పిడుగురాల్లో 7 సంవత్సరాలు చేశాను. మొత్తం టోటల్ మీద 7 సంవత్సరాలు యూఓపిఆర్డీకి చేశాను. ఓకే సార్. ఆ తర్వాత రాజుపాలెం వెళ్ళాను. బెల్లంకొండ నుంచి రాజుపాలెం వెళ్ళాను. రాజుపాలెం నుంచి ప్రమోషన్ మీద 4 ఏళ్ళ ఎంపీడీఓగా 2015లో వెళ్ళాను. ఓకే అండి. 2015 తర్వాత 2 సార్లు ఎలక్షన్ కోసం 2018 ఎలక్షన్ 2019 ఎలక్షన్ కోసం ప్రకాశం జిల్లా వెళ్ళాల్సి వచ్చింది. బల్లికొర చేశాను. మళ్ళీ తర్వాత ఎంపీడీఓగా మళ్ళీ పిడుగురాళ్ళే వచ్చాను. ఓకే సార్. పిడుగురాళ్ళు మళ్ళీ ఎంపీడీఓగా 5 సంవత్సరాలు చేశాను. మొత్తం పిడుగురాళ్ళతో మొత్తం కలిసి మీరు దగ్గర 12 సంవత్సరాల పైన చేసినట్టు? 12 సంవత్సరాల పైన చేశాను. ఇవన్నీ కూడా మనం అవతల వ్యక్తులకి మనం సమాధానం చెప్పాలనే ఒకటే ఒక ఉద్దేశం. మనకి చేత కాదన్న వాళ్ళకి మనం చేయగలిగామని చెప్పి సమాధానం కోసం అక్కడ చేశాము. నాయకులు మన్నలు పొందాము, ప్రజలు మన్నలు పొందాము. దేవుడి దయ వల్ల మనం బాగానే చేయగలిగాము. ఒక ఎంపీడీఓ 5 సంవత్సరాలు చేయటం అంటే అంత ఆషామాషి కాదు. అందరి మద్దతు లేకుండా మనం అక్కడ 5 సంవత్సరాలు చేయలేము. అవునవును సార్. ఎంతో క్లియర్గా ఇక్కడే అర్థం అవుతుంది సార్. మీ వర్క్ ఏంటి, మీ వర్త్ ఏంటి అనేసి ఇక్కడే అర్థం అవుతుంది. ఎవరైనా సహజంగా అయితే ఇట్లా జాబ్ పరంగా పోతే 2 సంవత్సరాలు ఉంటారు, లేదా సంవత్సరాలు ఉంటారు, అట్లా ఉంటారు. కానీ మీరు ఏకదాటిగా 12 సంవత్సరాలు జాబ్ చేశారంటే మీ వర్త్ ఏందో అర్థమవుతుంది సార్. అది దేవుడు కూడా మనకి సహకరించాడు, నాయకులు కూడా సహకరించారు, అప్పుడు ఉన్నటువంటి నాయకులు కూడా సహకరించారు. దేవుడి దయ వల్ల అంతా క్లియర్గా ఉంది. అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ 2024 ఎలక్షన్ కోసం మళ్ళీ ప్రకాశం జిల్లా వెళ్ళాల్సి వచ్చింది. అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి పిడుగురాల్లో 1 సంవత్సరం నుంచి చేస్తూ ఉన్నాను ఉన్న విషయం. ఓకే సార్. ఫైనల్గా ఒక క్వశ్చన్ సార్. ఇప్పుడు మనకి మందా తుఫాన్ వచ్చింది కదా సార్, ఎక్కడ పెట్టినా కానీ మన రాష్ట్రం మొత్తం కూడా బాగా అతలాకుతలంగా ఇదైంది. దాని మీద మేడం గారు, ఇప్పుడు కలెక్టర్ శుక్లా మేడం గారు కూడా ఇట్లా అన్ని ఆదేశాలు ఇట్లా చేయాలి, ఇట్లా ప్రతి మండలానికి కూడా ఇది చేశారు సార్. దాంట్లో మీ పాత్ర ఏంటి సార్? గౌరవనీయులు కలెక్టర్ గారు, మేడం గారు, వారు గారి చాలా సీరియస్గా తీసుకున్నారు. మందా తుఫాన్ని సీరియస్గా తీసుకొని ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదనేసి పైనుంచి మనకి ఆర్డర్ ఉంది కాబట్టి అందరూ అధికారులు కూడా చాలా క్లియర్గా చేయగలిగారు. అందులో ఎంపీడీఓ పాత్ర ఏంటంటే, మాకు అందరు సచివాలయాల్లో మేము కమాండ్ కంట్రోల్ రూమ్స్ పెట్టాము. ఇక్కడ మండల పరిషత్తులో కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టాము. ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగినట్టయితే ఆ కమాండ్ కంట్రోల్కి అందరూ కూడా ఇన్ఫామ్ చేయమని చెప్పి ఆ విషయం కూడా మన పత్రికలకు కూడా ఇచ్చాము. మన వాళ్ళు అందరూ కూడా కరెక్ట్గా చేయగలిగారు. ఆ రోజు తుఫాను తీరం దాటేటప్పుడు, తీరం దాటే ముందు రోజు, తీరం దాటే రోజు అందరూ కూడా కమాండ్ కంట్రోల్లో సచివాలయాల్లో కూడా పడుకున్నారు. ఖచ్చితంగా పడుకోవాలని చెప్పి మనం ఆదేశాలు జారీ చేశాం. అందరూ కూడా పడుకున్నారు. తీరం దాటిన రోజు
మనకి పెద్దగా నకిరేకల్ మండలంలో పెద్దగా తుఫాను ఏం లేదు. మన జిల్లాలో కూడా లీస్ట్ నకిరేకల్ మండలంలో జరిగినటువంటి, మిగతా చోట్ల బాగా జరిగింది తుఫాను, మనకి ప్రభావం తక్కువగా ఉంది. అప్పుడు మనకి వచ్చినటువంటి అవాంఛనీయ సంఘటనలో కళ్ళగుంట నుంచి చీవనమర్రి ఒక చెట్టు పడ్డది, ఆ కళ్ళగుంట నుంచి రూపినగుండ పోయే దారిలో ఒక చెట్టు పడ్డది, ఇటు నకిరేకల్ నుంచి ఇటు కారంపూడి పోయే దారిలో ఒక చెట్టు పడ్డది. మనోళ్ళు వెంటనే వాటిని చెట్లు తొలగించారు, ఇబ్బంది లేకుండా చేశారు. ఆ తర్వాత తుఫాను తీరం దాటిన తర్వాత వర్షం మనకు ఆ నైట్ పడ్డది. నైట్ పడ్డ తర్వాత మళ్ళీ మా పంచాయత్ సెక్రటరీలు అందరూ కూడా తుఫాను దాటిన తర్వాత, తీరం దాటిన తర్వాత మళ్ళీ అంతా బ్లీచింగ్ చూడడం కానీ, వాటర్ ఎక్కడ కంటామినేషన్ జరగకుండా అవి వాటర్ చర్యలు తీసుకోవడం కానీ ఇవన్నీ చేశారు. మన ఉద్యోగస్తులు ఆ తుఫాను సంబంధించినటువంటి చాలా బాగా చేయగలిగారండి. నేను చూస్తూనే ఉన్నా సార్, మన మండలంలో అన్ని మండలాలు వేరు, మన మండలం వేరు. మన మండలం వర్క్ పరంగా చాలా డెవలప్మెంట్ బాగా ఉంది సార్. మేము అక్కడక్కడ చూసినా కానీ ఎవరన్నా ఏ అధికారికైనా సరే మేము ఫోన్ చేసి పలానా వర్క్ ఎక్కడ ఉంది సార్ అంటే ఎమ్మటే సంధిస్తారు సార్. మీరు మీ వర్త్ఫుల్గా మాకు బాగా ఇక్కడ మనకేంటంటే నాయకులు, మనకి మంచి నాయకులు ఉన్నారు. మన మండల నాయకులందరూ కూడా చాలా మంచి మనుషులు, గౌరవనీయులు. మనకి శాసనసభ్యులు కన్నా లక్ష్మణ్ గారు, వారు సహాయ సహకారాలు కూడా చాలా ఉన్నాయండి. మనకి ఏదన్నా సమస్య ఉన్నా కానీ వారి దగ్గరికి వెళ్ళి కూర్చొని చెప్పినట్లయితే వారు మంచిగా స్పందిస్తారు. వారి ఆధ్వర్యంలో మనం ఇక్కడ చాలా క్లియర్గా అడ్మినిస్ట్రేషన్ చేయగలుగుతున్నాం. ఎంత కూడా నాయకుల దయ, వారి దయ, దేవుడి దయ కూడా ఉందని చెప్పి నేను అనుకుంటున్నానండి. టోటల్గా మీ గోల్ ఏంటి సార్? గోల్ ఏముందంటే మనకి ఇచ్చినటువంటి ఉద్యోగాన్ని, దేవుడు ఇచ్చినటువంటి ఉద్యోగాన్ని మంచిగా చేయగలగటమే గోల్. ఓకే సార్, మీ అమూల్యమైన సమయాన్ని మా కేటాయించినందుకు ధన్యవాదాలు సార్. మీకు ఎప్పుడూ రుణపడి ఉంటాము. మీరు ఎప్పుడూ కూడా ఇట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు. మీకు కూడా చాలా కృతజ్ఞతలు సార్. ఓకే అండి.